ఫ్రెండ్స్, గ్రీటింగ్స్ యూ ఫర్ ద డే అండ్ వెల్కమ్ టు జీకే వైల్డ్ క్యాప్ ఇండెక్స్ ఇన్సైట్స్. గత కొన్ని నెలలుగా మన ఇండియన్ స్టాక్ మార్కెట్లు మీరు గమనిస్తున్నారు కదా, అంత రెడ్ లోనే కనిపిస్తుంది. మార్కెట్ ఒక రకమైన బ్రాడ్ బేస్డ్ కరెక్షన్ లో నడుస్తుంది. అంటే దాదాపు అన్ని రకాల షేర్లు పడిపోతున్నాయి. అది ఇదని కాకుండా ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్లలో ఉన్న అనిశ్చితి, ఈ పెరిగిన వాల్యుయేషన్స్ అండ్ ముఖ్యంగా ఇన్వెస్టర్స్ లో ఉన్న భయం కూడా ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా లార్జ్ క్యాప్ కంపెనీలతో పోలిస్తే స్మాల్ క్యాప్ సెగ్మెంట్ చాలా దారుణంగా పడిపోయింది. గత ఇయర్స్ లో వచ్చిన భారీ ర్యాలీ తర్వాత ఇప్పుడు ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు. దీనికి తోడు ఇటు ఎఫ్ఐఎస్ నిరంతరం కంటిన్యూస్ గా వెనక్కి తగ్గుతుంటూ కూడా ఈ వడ్డీ రేట్లు ఆందోళనలు మార్కెట్లను మరింత కుంగదీస్తున్నాయి. అయితే అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ తర్వాత పరిస్థితి కొంచెం మారింది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉందండి. మొత్తం మార్కెట్లు పడిపోతున్నప్పుడు ఫండమెంటల్స్ గా బలంగా ఉన్న కంపెనీ షేర్లు కూడా అనవసరంగా పడిపోతూ ఉంటాయి. మనం వీటిని క్వాలిటీ స్టాక్స్ ఎట్ డిస్కౌంట్ అని పిలుచుకుంటుంటాం మార్కెట్ లో. ఈ మార్కెట్ గందరగోళం వల్ల భారీగా పడిపోయిన అటువంటి 3 అద్భుతమైన స్మాల్ క్యాప్ స్టాక్స్ గురించి డీటెయిల్డ్ గా వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇక స్టాక్స్ విషయానికి వస్తే మన లిస్ట్ లో మొదటి కంపెనీ రియల్ ఎస్టేట్ రంగంలో వేగంగా దూసుకుపోతున్న రేమండ్ రియాలిటీ. అవునండి, మీరు విన్నది నిజమే. బట్టల వ్యాపారంలో దిగ్గజమైన ఈ రేమండ్ గ్రూప్ ఇప్పుడు ఇళ్ల నిర్మాణంలో కూడా అదరగొడుతుంది. స్టాక్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈ స్టాక్ ఒక స్మాల్ క్యాప్ కేటగిరీలో ఉంది. ఒకప్పుడు తన 52 వీక్స్ హై 1055 దగ్గర ఉన్న షేర్ ఇప్పుడు ఏకంగా 59% పడిపోయి దాదాపు 434 రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. ఇంత భారీ డిస్కౌంట్ లో ఇప్పుడు ఇది ఉండటమే ఇన్వెస్టర్స్ దృష్టిని ఆకర్షిస్తుంది. కంపెనీ వ్యాపార విషయానికి వస్తే ఇది 2025 ఏప్రిల్లో రేమండ్ లిమిటెడ్ నుండి డీమెర్జ్ అయ్యి జూలై 2025 లో స్వతంత్రంగా స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయింది. వీరు ప్రధానంగా థానే ప్రాంతంలో మిడ్ ఇన్కమ్ మరియు ప్రీమియం ఇళ్లను నిర్మిస్తున్నారు. థానేలో వీరికి సొంతంగా 125 ఏకర్స్ భూమి ఉండటం కూడా ఒక పెద్ద అడ్వాంటేజ్. థానేతో పాటు ముంబైలోని వడాలా, సియాన్ మరియు బీకేసీ వంటి ఏరియాలో లగ్జరీ ప్రాజెక్టులను కూడా చేపట్టారు. కంపెనీ షేరు ధర పడిపోయినప్పటికీ వీరి బిజినెస్ మాత్రం అదిరిపోయే రేంజ్ లో ఉందండి. గత ఏడాది Q3 లో కేవలం 92 కోట్లు ఉంటే ఈ ఏడాది Q3 FY26 నాటికి అది 758 కోట్లకు చేరింది. అంటే 8 రెట్లు ఎక్కువ వృద్ధి సాధించింది. నికర లాభం కూడా 3 కోట్ల నుండి 67 కోట్లకు పెరిగింది. బట్ ఇక్కడ ఒక మనం గుర్తుపెట్టుకోవాలి, డీమేజ్ జరిగిందన్న విషయాన్ని. అండ్ FY26 లో కంపెనీ తన చరిత్రలోనే అత్యుత్తమ ఫలితాలను సాధించింది. కేవలం ఒక క్వార్టర్ లో Q4 లో వచ్చిన ప్రీ సేల్స్ అంతకు ముందు 9 నెలల అమ్మకాలతో సమానంగా ఉండటం విశేషం. అయితే బిజినెస్ ఇంతలా పెరుగుతున్న షేరు ధర ఎందుకు పడిపోయింది? మీ కామెంట్ ని కూడా కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ భవిష్యత్తు విషయానికి వస్తే మేనేజ్మెంట్ చాలా నమ్మకంగా ఉంది. వచ్చే కొన్నేళ్లలో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ అంతటా దాదాపు 43,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి వీరు సిద్ధంగా ఉన్నారు. డెఫినెట్ గా ఈ స్టాక్ ని మీ వాచ్ లిస్ట్ లో పెట్టుకుని క్లోజ్ గా మానిటర్ చేయండి. మన లిస్ట్ లో రెండో కంపెనీ పర్యావరణానికి మరియు భవిష్యత్తుకు చాలా ముఖ్యమైనదండి. వీరు వాటర్ ట్రీట్మెంట్, STPs, WTPS అండ్ నీటి సరఫరా ప్రాజెక్టులను డిజైన్ చేయడంలో స్పెషలిస్టులు. ఈ కంపెనీ 2024 నవంబర్ లో IPOకి వచ్చినప్పుడు ఇన్వెస్టర్స్ దీనిపై విపరీతమైన ఆసక్తి చూపించారు. ఏకంగా 90 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయిందండి. ఒకప్పుడు 306 రూపాయల దగ్గర ఉన్న ఈ షేర్ ధర ఇప్పుడు 43% పడిపోయి దాదాపు 173 రేంజ్ లో దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే IPO టైంలో ఎవరైనా మిస్ అయ్యాం అనుకున్న వారికి ఇది ఒక మంచి అవకాశం కనిపిస్తుంది. షేరు ధర పడిపోయినప్పటికీ కంపెనీ పనితీరు మాత్రం చాలా నిలకడగా ఉందండి. గత ఏడాది 247 కోట్ల నుండి ఇప్పుడు 250 కోట్లకు పెరిగింది. నికర లాభం కూడా 37 కోట్ల నుండి 42 కోట్లకు పెరిగింది. మార్చి 2026 నెలలో కంపెనీ ఏకంగా 5 కొత్త ప్రాజెక్టులను దక్కించుకుంది. వీటి మొత్తం విలువ 14.81 బిలియన్లు. ఇవి రాబోయే కాలంలో కంపెనీ ఆదాయాన్ని భారీగా పెంచబోతున్నాయి. ప్రభుత్వ ప్రాజెక్టులు అండ్ క్లీన్ ఎనర్జీ సెగ్మెంట్ లో కంపెనీకి మంచి పట్టుందండి. ఈ కంపెనీ గురించి ఒక ఎక్సైటింగ్ అప్డేట్ ఏంటంటే వీరు ఇప్పుడు కేవలం వాటర్ ట్రీట్మెంట్ మాత్రమే కాకుండా రెన్యూబుల్ ఎనర్జీ రంగంలో ఉన్న బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ లో కూడా అడుగు పెట్టారు. NTPC నుండి వీరు పెద్ద ప్రాజెక్టులను దక్కించుకున్నారు. ఇది కంపెనీ రేంజ్ ను ఒక చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది. మన రాడర్ లో లాస్ట్ కంపెనీ IT రంగంలో చిన్నదైనప్పటికీ చాలా శక్తివంతమైన కంపెనీ సాక్సాఫ్ట్ అండి. 1999 లో చెన్నై కేంద్రంగా మొదలైన ఈ కంపెనీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంస్థలకు టెక్నాలజీ పార్ట్నర్ గా ఎదిగింది. IT సెక్టార్ లో నెలకొన్న ఒత్తిడి వల్ల ఈ స్టాక్ ధర గణనీయంగా పడిపోయింది. 52 వీక్స్ హై చూస్తే 254 దగ్గర ఉన్న ఈ షేర్ ఇప్పుడు 47% పడిపోయి దాదాపు 135 రేంజ్ లో లభిస్తుంది. ఇది సుమారు 1783 క్రోర్స్ మార్కెట్ క్యాప్ కలిగిన స్మాల్ క్యాప్ కంపెనీ. కంపెనీ షేర్ ధర ఇంతలా పడిపోయినప్పటికీ కంపెనీ లాభాల్లో మాత్రం గ్రోత్ కనిపిస్తుందండి. రెవెన్యూ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ డిసెంబర్ క్వార్టర్ లో 227 కోట్ల నుండి నౌ ఇప్పుడు డిసెంబర్ కి 251 కోట్లకు చేరింది. అండ్ నికర లాభం కూడా డిసెంబర్ 2024 లో 27 క్రోర్స్ నుండి డిసెంబర్ 2025 కి 29 క్రోర్స్ కు చేరింది. సాక్సాఫ్ట్ ఇప్పుడు కేవలం సాఫ్ట్వేర్ కంపెనీ మాత్రమే కాదండి, AI సెక్టార్ లో తన ముద్రను వేస్తుంది. అమెరికాకు చెందిన ఒక పెద్ద ట్రాన్స్పోర్ట్ కంపెనీతో కలిసి AI అడాప్షన్ మరియు మోడర్నైజేషన్ కోసం మల్టీ ఇయర్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఒక ప్రముఖ టెక్నాలజీ డిస్ట్రిబ్యూటర్ తో కలిసి ఉమ్మడిగా AI ఇన్నోవేషన్ ల్యాబ్ ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా సేల్స్ అండ్ ఫైనాన్స్ సెక్టార్ లో AI వాడకాన్ని పెంచనున్నారు. కంపెనీ భవిష్యత్తు విషయంలో మేనేజ్మెంట్ చాలా స్పష్టమైన విజన్ తో ఉందండి. 2030 నాటికి తమ ఆదాయాన్ని
$500 మిలియన్ చేర్చాలని లక్ష్యంతో అడుగులు వేస్తుంది. ఫ్రెండ్స్, డెఫినెట్ గా ఈ స్టాక్ ని మీరు ఆర్డర్ లో పెట్టుకుని క్లోజ్ గా మానిటర్ చేస్తా ఉండండి. సో చూసారుగా ఫ్రెండ్స్, మార్కెట్ పడిపోతున్నప్పుడు భయపడకుండా ఇలాంటి బలమైన ఫండమెంటల్స్ అండ్ భవిష్యత్తుపై స్పష్టమైన ప్లాన్ ఉన్న కంపెనీలను గమనించడం ఇన్వెస్టర్ గా మనకు చాలా ముఖ్యం. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, స్మాల్ క్యాప్ స్టాక్స్ లో చాలా రిస్క్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు మన సొంత రీసెర్చ్ తప్పనిసరి. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ ఇన్వెస్టింగ్.